బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి వైఖరి బీసీలకు వ్యతిరేకంగా కనిపిస్తున్నది. బీసీలకు రిజర్వేషన్ రావద్దని కోరుకుంటున్నట్టుగా ఆయన వైఖరి కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతున్నప్పుడు బీసీల రిజర్వేషన్లు ఆహ్వానిస్తున్నామని చెబుతూనే ఢిల్లీకి వెళ్లగానే బీసీల వ్యతిరేకిగా మారుతూ ఈరోజు మా చిత్తశుద్ది గురించి మాట్లాడుతున్నాడు. మా చిత్తశుద్దిని మీరు శంకించవలసిన అవసరం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని మీరు తప్పుపట్టవలసిన అవసరం లేదు. మా చిత్తశుద్ది నిరూపించుకున్నాం. సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్తా ఉంది. ఆయా రాష్ట్రాల్లో లెక్కలు పక్కాగా ఉంటే ఆ కులాల ఆధారంగా లెక్కల ప్రకారం మీరు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని చెప్పండి. ఇప్పటికే తమిళనాడులో 69% రిజర్వేషన్ కొనసాగుతున్న వేళ రాజ్యాంగ సభను జరిపి 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్తే మమ్మల్ని అడిగారని చెప్పినటువంటి మాట మాట్లాడుతున్నాం. ఇది ఫెడరల్ ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని తీర్చవలసిన బాధ్యత కేంద్రానికి వచ్చినప్పుడు తీర్చవలసిన బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. రాజకీయ కోణంలో చూస్తూ ముస్లిం రిజర్వేషన్ అడ్డు పెట్టుకుని బీసీలకు అన్యాయం చేయాలని చూస్తుంది భారతీయ జనతా పార్టీ. రామచంద్రరావు గారు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల హోదాలో ప్రధానమంత్రిగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి బీసీ నేతలు ఈ అంశంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి బీసీ ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు, ధర్మపురి అరవింద్ గారు ఏం చేస్తున్నారో చెప్పిన మాట ఈ సందర్భంగా ఈరోజు మేము కుల గణన శాస్త్రీయ పద్ధతిలో చేపట్టినాం. లెక్క పక్కాగా తేలింది 56.37% అని. 42% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని ఈరోజు మీరు రాజ్యాంగ సభను కూడా జరిపి 2018 పంచాయతీ చట్టాన్ని కూడా సవరించే కార్యక్రమం చేసి మా చిత్తశుద్ది నిరూపించుకొని మేము ముందుకు పోతుంటే ఆల్రెడీ మంత్రివర్గంలో ఆమోదం పొందేలా చేసుకున్నాం. అసెంబ్లీలో చట్టం తయారు చేసినాం. అరే మీ చేతిలో ఉన్నటువంటి ఆర్టికల్ షెడ్యూల్ 9 చేర్చమంటే చేర్చకుండా రామచంద్రరావు గారు ఢిల్లీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఈరోజు బీసీ బిల్లుకు సంబంధించిన అంశంలో బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆయన వైఖరి, ఆయన ఆలోచన బీసీలకు వ్యతిరేకంగా కనిపిస్తున్న వేళ మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. రామచంద్రరావు గారి వైఖరి ఢిల్లీలో నిన్న రోజు మాట్లాడిన మాటలను బీజేపీ ఉన్నటువంటి బీసీ నేతలందరూ దీనిపై గెలవెత్తాలి. తప్పనిసరిగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు ముందుకు పోతున్న దానికి ఎక్కడ ఎవరు అడ్డంకులు సృష్టించినా బీసీ బిడ్డలంగా చూస్తూ ఊరుకోమని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చిత్తశుద్ది నిరూపించుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు అంటారు, రాష్ట్రంలో బీజేపీ ఎంపీ రామచంద్రరావు గారు మీరు కూడా ఇక్కడ మద్దతు అంటారు, ఆహ్వానిస్తారు. కానీ ఢిల్లీకి వెళ్లి మీరు వైఖరి ఢిల్లీ ప్రజలపై ఒత్తిడి పెంచండి. ఢిల్లీ ప్రధానమంత్రి గారితో మాట్లాడండి. ఈరోజు మేము ఆల్రెడీ ఆర్టికల్ 9లో చేర్చుకొని జంతర్ మంతర్ ధర్నా చేసిన బీసీ సంఘాలతో కలిసి ఈరోజు 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకుని వచ్చింది గవర్నర్ గారు పంపినాం. అసెంబ్లీలో బిల్లును ఆమోదింపు చేసి 42% గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపించినాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర రేవంత్ రెడ్డి గారి సర్కార్ దగ్గర ఈ పని మిగిలింది. బీసీలు 42% కోసం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అయినా ఈ రోజు మీరు మోకాలు అడ్డు పెట్టి ఈరోజు బీసీలపైన ముసలి కన్నీరు రాష్ట్రంలో గారుస్తూ కపట ప్రేమను తెలంగాణ ఉన్నప్పుడు చూపిస్తూ ఢిల్లీకి వెళ్ళగానే మీరు వైఖరి మార్చుకుంటారు. ఇది సరికాదని మాట సందర్భం చెప్తూ భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ప్రధానమంత్రి గారిపైన ఒత్తిడి తేవాల్సిందే. ఈ రోజు బీసీ బిల్లుకు సంబంధించినటువంటి షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పండి. Subscribe us and press the bell icon for more interesting updates.